తర్వాత యజమాని కరిష్యే అంటాడు చివరిగా. ఆ కరిష్యే అంటే నేను ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాను అన్నమాట. మమ అనే శబ్దాన్ని ఉపయోగించడం అంటే నా యొక్క ఆర్జించబడిన అనే పదం నుంచి మొదలుకున్నటువంటి సంకల్పము కరిష్యే నేను చేస్తున్నాను, అంగీకరిస్తున్నాను అనే పదానికి కరిష్యేతో పూర్తవుతుంది. ఇక్కడ ఒక చిన్న సందేహం రావచ్చు. భగవంతుడు సర్వవ్యాపి, సర్వజ్ఞుడు అంటే అంతటా వ్యాపించి ఉన్నాడు, అన్నీ తెలిసి ఉన్నాడు. మనకు పురుషుక్తం ఏం చెప్తుంది? సహస్రశీరుషా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వ అత్యతిష్టద్ధశాంగులం. అంటే ఆయన అనంతమైనటువంటి సహస్రం అనే శబ్దానికి అర్థం తెలుసు కదా, నీకు అతను చెప్పి ఉన్నాను కదా. సహస్రం అంటే అనంతము, అనేకము అని అర్థం. అంతటా వ్యాపించున్నవాడు, అంతటా ఉన్నవాడు. ఆ పరమాత్మకు మన యొక్క చిరునామ చెప్పడం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే మన యొక్క ఈ ప్రపంచం అంతా కూడా, ఈ భూమి, ఈ యొక్క కోటాను కోట్ల నక్షత్రాలు, గ్రహాలు, ఈ యొక్క మన యొక్క జీవితము చాలా చిన్నది. అందులో మన యొక్క చిరునామా ఎక్కడి నుంచి మొదలైంది? శ్వేతవరాహ కల్పే వైవస్వత మనువంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగ్య అని చెప్పుకుంటూ అక్కడ పెద్ద స్థూలంగా ఉన్నటువంటి ఆ స్థితి నుంచి చాలా సూక్ష్మంగా చెబుతూ ఆఖరికి మన సొంత ఇంటి వరకు చెప్పుకున్నాం. అంటే ఇంత విశ్వంలో మనం ఎంత అనే ఒక ఆ విషయాన్ని గుర్తించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం, అంతరార్థం. కాబట్టి పరమాత్మకు నివేదించడం అంటే మన నిశ్చలంగా ఏ కార్యక్రమం కోసం మనం ఇక్కడ వచ్చామో ఆ విషయాన్ని భగవంతునికి నివేదించడమే తప్ప భగవంతునికి తెలియదు అనే ఉద్దేశం కాదు అని ఈ సంకల్పం యొక్క పరమార్థాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క సంకల్పం నేను చెప్పిన విధానం అంతా చక్కగా నీకు అర్థమైందా అక్షయకృష్ణ? అర్థమైంది గురువుగారు. శుభమస్తు.